హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశంలో వివిధ రంగాలు లేకపోతే మనకు ఇతర రకరకాల సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే విఐపీస్గా పరిగణించబడుతున్నారో లేకపోతే విఐపీలుగా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో చెప్పుకుంటున్నారో విఐపీలమని. సో ఈ వీళ్ళ సంఖ్య మనకు చాలా పెద్ద ఎత్తున లక్షల్లోకి వెళ్ళిపోయింది. పాతకాలంలో ఓన్లీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్జెస్, మినిస్టర్స్ వీళ్ళే మనకు విఐపీలుగా మనకు పరిగణించబడే వాళ్ళు. ఈవెన్ ఎమ్మెల్యేలను కూడా మనకు తర్వాత కాలంలో వాళ్ళను విఐపీలుగా పరిగణించారు. వాళ్ళకి ఇప్పుడు ఎస్కార్టు, వాళ్ళకు ఒక పోలీసులు వెంట ఇవంతా తర్వాత కాలంలో వచ్చింది. మొదట్లో అవన్నీ ఏం లేవు. సో మీరు గమనించండి, బస్సులలో వాళ్ళ కోసం ఫ్రంట్లో ఒక సీట్ ఉంటుంది, ఎమ్మెల్యే ఎంపీ సీట్ అని. కానీ వాళ్ళంతా పెద్ద పెద్ద వాహనాలలో, కార్లలో తిరిగేవాళ్ళు. అక్కడ ఎవడు ఎక్కుతాడు? సో పాతకాలంలో ఎక్కేవాళ్ళు. సో అది పరిస్థితి. సరే, ఈ వీడియోలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన మోడీ గారు, అమిత్ షా గారు ఎన్నో చట్టాలు చేస్తున్నారు, రకరకాల చట్టాలు సవరిస్తున్నారు. సో సంతోషం. ఈ విఐపి అనే సంస్కృతిని కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాలలో పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి నేను విఐపిని అనుకుంటున్నాను. అలాగే చిన్న చిన్న మున్సిపాలిటీలకు కూడా కార్పొరేటర్స్ కూడా పెద్ద జంబో వెహికల్స్ పెట్టుకొని వెనక కార్పొరేటర్ అని అది ఒక గొప్ప టైటిల్ కింద వేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు వేసుకోవటం లేదు. ఎమ్మెల్యే ఓన్లీ స్టిక్కర్ వేస్తున్నాడు ఎమ్మెల్యేని. సో ఇది పరిస్థితి. సో అందువల్ల ఈ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు విఐపీలను డిఫైన్ చేసి ఎవరు విఐపీలు అనేది నిర్ధారిస్తే తప్ప, లేకుంటే దేశంలో ఉన్న ప్రతి కద్దరు చొక్క వేసుకున్నోడల్లా నేను విఐపీని అంటాడు. సో ఆ విధంగా పోలీస్ వ్యవస్థ ఈ విఐపీల మాటలు విని 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 మనకు వాళ్ళకున్న రూల్ బుక్ అనేది పక్కన పెట్టి వాళ్ళు చెప్పిన మాటలు వినడానికే సరిపోతుంది. న్యాయం అనేది అటకెక్కింది. సో అందుకోసం ఈ వీడియో ద్వారా మనం కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అమిత్ షా గారు, మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్లీజ్ డిఫైన్ who is a VIP, how many VIPs are there in each state, వాళ్ళకు what are the facilities or what are the security that has to be provided to them. So please define. మనకు ఒకసారి ఆ లెక్కలు చూడండి. మనకు భారతదేశంలో మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక మన సమాచార దరఖాస్తుకు జవాబు ఇచ్చారు. సో విఐపీని ఎవరిని మేము ప్రత్యేకించి పరిగణించలేము. సో దాని మీద ఎలాంటి డెఫినేషన్ లేదు, అందువల్ల క్లియర్గా చెప్పలేము అని వాళ్ళు జవాబు ఇచ్చారు. బట్ బ్యూరో ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ అనే వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేసి వాళ్ళ లెక్క ప్రకారం భారతదేశంలో 5,79,092 మంది విఐపీలు ఉన్నారు. 5,79,092 మంది విఐపీలు ఉన్నారు. ప్లీజ్ నోట్, అమెరికాలో 252 మాత్రమే, 252. చైనాలో 435, రష్యాలో 312, యూకే ఇంగ్లాండ్లో 84 మాత్రమే, ఫ్రాన్స్లో 109, జపాన్లో 125, జర్మనీలో 142. అక్కడ 100-200 లోపే ఉన్నాయి. మన దగ్గర చూస్తే 5 లక్షలు ఉన్నాయి. వీళ్ళంతా ఎవరు వీళ్ళను విఐపీలుగా వీళ్ళకు
ఇచ్చారు. ప్రతి వాడు నేను విఐపి అంటే సో మరి ఏ రకమైన పరిపాలన మీరు అంటే రాజకీయ నాయకులకు అడ్డగోలుగా అంతులేని పవర్స్ ఇచ్చి వ్యవస్థలన్నింటినీ కుప్పగొలుస్తున్నారు. కాబట్టి దీని మీద త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.